రక్తం విలువ తెలిసిన మెగా ఫ్యామిలీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడిందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయూబ్ అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరాటే ప్రభాకర్ శివానగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఆయూబ్ ప్రారంభించారు. వందలాది మంది మెగా అభిమానులు రక్తదానం చేశారు. రామ్ చరణ్ రానున్న రోజుల్లో మంచి సందేశాత్మక చిత్రాలు చేసి ఇంకా ప్రజల మన్ననలను పొందాలని వరంగల్ జిల్లా పక్షాన రామ్ చరణ్ కు ఆయూబ్ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. ఎంత కావాలి అధ్యక్షుడిగా తీయాలి. ఇక్కడ చూడాలి. ఓకే అమ్మాయి కూడా రమ్మండి. అధ్యక్షుల వారి చూడండి ఒకసారి. नहीं ఈరోజు వరంగల్ నగరంలో రాష్ట్ర అధ్యక్షులు మిత్రుడు కరాటే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. రక్తం యొక్క విలువ తెలిసిన చిరంజీవి గారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి రక్తదానం ద్వారా పునర్జన్మను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమంలో వరంగల్ జిల్లా నుండి మంచి మంచి కార్యక్రమాలు చేసిన కరాటే ప్రభాకర్ గారు ఎన్నో సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శివనగర్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ దాన్ని ముఖ్య అతిథిగా నన్ను పిలవడం మరియు రామ్ చరణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ వరంగల్ జిల్లా పక్షాన
రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రామ్ చరణ్ గారు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ భారతదేశం గర్వించదగ్గ నటులలో రామ్ చరణ్ గారు ఒకరు ఉండడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి వారికి వరంగల్ జిల్లా పక్షాన వారికి వారి కుటుంబ సభ్యులకి మరియు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరంగల్ శివనగర్లోని భూపేష్ నగర్ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నగర అధ్యక్షులు శివ మరియు నా పుత్రుడైన సంగీత్ రాజ్ మరియు సాయి ధరమ్ తేజ్, రవి మరియు భూపేష్ నగర్ కాలనీ యూత్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అనిల్ గారు మరియు ఇంకా చాలామంది మిత్రులు పూర్ణ మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 58 మంది రక్తదానం చేయడానికి అందరూ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడం జరిగింది. నిజంగా చరణ్ బర్త్డే కానీ, చిరంజీవి గారి బర్త్డే కానీ, పవన్ కళ్యాణ్ బర్త్డే కానీ, మెగా ఫ్యాన్స్ అందరూ ఎవరి బర్త్డేలకైనా ఈ రక్తదాన శిబిరము మేము కొనసాగిస్తుంటాం ఎప్పటికీ. ఇది పేద ప్రజలు మరియు ఎవరైతే రక్తం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారినందరినీ ప్రాణాలు కాపాడాల్సిందిగా మా అభిమాన సంఘాలకు చిరంజీవి గారు ఆ రోజు పిలుపునివ్వడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపుగా వరంగల్ జిల్లా నుంచి ఇప్పటి వరకు మేము బ్లడ్ క్యాంపులు పెట్టి ఒక 1600 మంది పైగా ఇక్కడ నుంచి 16,000 పైగా బ్లడ్ ఇక్కడ ఇవ్వడం కాకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టిన కొత్తలో హైదరాబాద్ పోయి చాలామంది ప్రతి సండే దాదాపుగా 100 నుంచి 150 మంది పోయి అక్కడ ఇవ్వడం జరిగింది. నేను చాలా గర్విస్తున్నాం చిరంజీవి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని. ఎందుకంటే అది ఏదో ఆశించి కానీ పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి రక్తం కొనలేరు కాబట్టి వాళ్ళకే కాకుండా ఎవరైతే ప్రాణదానం యాక్సిడెంట్ అయి ఉన్న వారికి ఈ రక్తం అందితే వారి ప్రాణాలు నిలబడతాయని చిరంజీవి గారు ఆ రోజు చేసిన పిలుపు. అదేవిధంగా మొన్న కరోనా సమయంలో దాదాపుగా యావత్ భారతదేశమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ వరంగల్లో 280 మంది ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. అది మా చేతుల మీదుగా చిరంజీవి గారు అన్నయ్య మీరు ఆ కరోనా సమయంలో మీరు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి నువ్వు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, ఎప్పుడు మీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు నేను ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు చేయలే కానీ తెగించి ముందుకు పోవద్దని ఆ రోజు చిరంజీవి గారు చెప్పడము. ఎందుకంటే